అసలు బయటికి రా, నిన్ను కడిగేస్తాను ఇప్పుడు. బయటికి రా, అసలు భయం లేదు అసలు నీకు. నాకు చాలా కోపం, నాకు చాలా కోపం. ఇది ఎంతలా అల్లరి చేస్తున్నాలే. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారా? ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? లేదు లేదు, మా పిల్లలు చాలా మంచోళ్ళు, చాలా మంచిగా వింటున్నారు. నువ్వే వాళ్ళ గురించి అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు ఎప్పుడు నిజాలు చెప్తావా? లేదు లేదు, అబద్ధాలు చెప్తావు నువ్వు ఎప్పుడు. సర్లే, నేను ఒకటి అడుగుతాను, చెప్పు. నీ పేరేంటి? అరే పేరు అడగరా. నీ పేరేంటి? నీ పేరే మళ్ళీ వేసేస్తాడు. పూర్ బాగున్నాడు. హలో 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 సార్, హలో 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 హలో. ఎక్కడికి వస్తుంటే? ఇక్కడికి వస్తుంటే దారి మధ్యలో పేరు పడిపోయిందా? ఒరే, పేరు మీరు ఎక్కడైనా పడిపోయింది ఎప్పుడన్నా? ఒరే, ఇది అబద్ధమా కాదా? చూడు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. ఏంటి, పేరు పడిపోయిందో లేదో ప్రూవ్ కూడా చేస్తావా? సరే రే, ప్రూవ్ చేస్తాడంట. పేరు ఎలా పడిపోద్ది ఒకసారి విన్నామా? చెప్పేలా ప్రూవ్. ఒరే, ఐడి కార్డు ఉంటుందా స్కూల్లో? ఉంటది. కాదంట. కాదు, ఏంటంటే ఐడి కార్డు పడిపోతే ఐడి కార్డు పడిపోయినట్టు అంతేనా? పేరు పడిపోయినట్టు ఎలా అవుతుంది? నువ్వు అతి తెలివితేటలు చూపిస్తావు. భయం లేదు అసలు నీకు. బాబోయ్, చాలా. కానీ నీ హెయిర్ స్టైల్ భలే ఉంది తెలుసా. అసలు మాట్లాడ చూడండి అసలు. మీ అక్క కూడా ఉందా? మీ అక్క కూడా వచ్చిందా? ఏంటి అర్జెంట్ అంటే కంగారు పడుతున్నా? ఒరే బాబు, బెన్నే చాలా. అరే, పిల్లల అక్క కూడా వచ్చిందంటరా. ఒకసారి అది అడుగుదాం, ఓకేనా? వీడు ఎంత అల్లరి చేస్తున్నాడు. వీళ్ళ అక్క కూడా అంత అల్లరిదేమో కదా. వీడు ఎంత అల్లరి చేస్తాడండి, వీళ్ళ అక్క ఇంకెంత అల్లరి చేసేస్తుందో. ఏంటి ఎంత సైలెంట్ గా ఉంది? అందరూ బాగున్నారా? చాలా హ్యాపీగా ఉంది. హలో, నిన్ను కూడా చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకీ? అరే, పిల్లల పేరు అడగొద్దా? నీ పేరేంటి? వావ్, పింకీనా? పింకీ, నీ పేరు చాలా బాగుంది. గట్టిగా చెప్పడం పింకీకి. పింకీ, మా పిల్లలు నిన్ను చూసి ఎంత సంతోషపడుతున్నారో తెలుసా? నువ్వు చాలా అందంగా ఉన్నావంట కదా. నీ చౌరింగులు చాలా బాగున్నాయంట. బాగున్నాయి పిల్లలు. చూడు ఎంత బాగా చెప్తున్నారు. పింకీ, ఎందుకు వచ్చావు అడిగి? అవునా? మా పిల్లలు కూడా 4 రోజుల నుంచి సిబిసికి వస్తున్నారు. ఇక్కడ చాలా పాటలు నేర్చుకున్నారు కదా పిల్లలు. నేర్చుకున్నారా లేదా? పింకీ, నువ్వు పాట పాడతావా? ఓకే పిల్లలు, మనం కూడా మరి పింకీతో కలిసి పాడదామా? మరి పింకీ, మాకు వచ్చిన పాటలు నీకు వచ్చా? అవునా? సరే, నువ్వు పాడు. మాకు వచ్చిందో లేదో చెప్తాము, అప్పుడు కలిసి పాడదాం. సరేనా? ఓకే, పాడదాం ఒకసారి. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టు పింకీకి. పింకీ, మా వాళ్ళు బాగా పాడారా? చాలా బాగా పాడారు.
చాలా బాగా పాడారు. పింకీ కూడా బాగా పాడింది కదా. వావ్, సూపర్ పింకీ, నువ్వు చాలా బాగా పాడారు. అరే Thank you. మనం ఒక విషయం మర్చిపోయాం. ఇందాక తమ్ముడు వచ్చాడు, చెప్పమా? మరి అలా చెప్పకోకుండా ఉండాలా మనం? అబద్ధం ఆడొచ్చా? ఇదిగో మీ తమ్ముడు వచ్చాడు ఇందాక. మా తమ్ముడు వచ్చాడా? ఆ, అమ్మో, వాడి ఈ మధ్యకాలం చాలా అల్లరి చేస్తున్నాడు అన్నయ్య. అవును. చాలా అల్లరి చేశాడు కదా ఇందాక. అవును, చాలా అల్లరి చేశాడు. ఈసారి వాడు వస్తే ఆ. ఒరే, అల్లరి చేయకూడదురా, ఆ. మారు మనసు పొందాలి, ఆ. బైబిల్ చదువుకోవాలి, ఆ. ప్రార్థన చేసుకోవాలని చెప్పండి అన్నయ్య. అరే పింకీ అంటుంది, వాళ్ళ తమ్ముడు కనుక వస్తేనంట అల్లరి మానేరా బాబు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, మరి ఏసై తెలుసుకో అని చెప్పండి. చూడు ఎంత ఫీల్ అయిపోతుందో వాళ్ళ తమ్ముడు కోసం. అరే పింకీ చాలా మంచి అమ్మాయి కదా. చూడు పింకీ. అన్నయ్య, ఆ. నేను ఆ. నాతో ఫ్రెండ్షిప్ చేసి మరి కొంతమందిని తీసుకొచ్చానన్నయ్య. నీతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు కొంతమంది వచ్చారా? ఆ. అరే పింకీతో పాటు తన ఫ్రెండ్స్ వచ్చారంట. వావ్ కదా పింకీ, ఆ. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా మాకు చూపిస్తావా? ఓకే, నేను పంపిస్తానన్నయ్య. అరే ఫ్రెండ్స్ చూద్దామా? ఆ. ఓకే పింకీ, అలాగే మీ తమ్ముడు గురించి చెప్తాం. ఎందుకే? అరే తమ్ముడి పేరు అడుగుదామా? పింకీ, అన్నయ్య, మీ తమ్ముడి పేరేంటి? మా తమ్ముడి పేరు అన్నయ్య ఆ. బెన్నీ అన్నయ్య. ఒరే ఆడి బెన్నీ గారు అంట, ఆడి సంగతి చెప్దాం సరేనా? అన్ని ఫ్రెండ్స్ వచ్చారన్నావు కదా, వారిని ఒకసారి తీసుకొస్తావా? ఓకే అన్నయ్య. బాయ్ పింకీ. అయితే వాటిని భయపెట్టకూడదు అన్నయ్య. పింకీ, వాటిని భయపెట్టకూడదు, సరేనా? వాళ్ళని భయపెట్టొద్దు అన్నావా? భయపెట్టద్దు అన్నయ్య. అలాగే. అరే వాళ్ళ ఫ్రెండ్స్. బాయ్ పిల్లలు, బాయ్ బాయ్. అరే పింకీ ఫ్రెండ్స్ వచ్చారంటరా, చూద్దామా? అలాగే బెన్నిగాడి సంగతి కూడా చూద్దాం. బెన్నిగాడి గురించి పింకీ చాలా ఫీల్ అవుతుంది కదా, చాలా ఫీల్ అయిపోతుంది పాపం. వాడు బాగా అల్లరి చేస్తున్నాడంట, చూడండి అబద్ధాలు ఆడుతున్నాడంట. అలా చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు పిల్లలు? నరకానికి వెళ్ళిపోతారు కదా పాపం. వాడికి చెప్దాం. సరే పింకీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారంట, మరి మనం చూద్దాం. ఓకేనా? వాళ్ళని భయపెట్టొద్దు మనం, ఓకేనా? ఆవ్, ఆవ్, ఆవ్. ఆవ్. ఆవ్, ఆవ్. ఒరే పింకీ వాళ్ళ ఫ్రెండ్ భలే ఉందే. హాయ్, ఎవర్రా? ఆవ్. అమ్మో, మీకు అందరికీ తెలిసిపోయింది. హలో, ఎందుకు ఇలా వచ్చావు? నేను ఎందుకు వచ్చానంటే, ఆ, నేను ఆకాశంలో ఎగురుతూ ఉంటాను కదా. ఆకాశంలో తిరుగుతావు. అవును. ఆ, ఆ. అందరినీ ఏడిపిస్తూ ఉంటాను. అవును. అందరికి ఆహారం ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాను. అందరి ఆహారం పట్టుకెళ్ళిపోద్ది కాకి కదా. అయితే ఆ. నేను మారు మనసు పొందాను తెలుసా? ఏంటి, కాకి మారు మనసు పొందిందా? ఆ, అవునా? ఆ, అందుకే వచ్చావు ఇక్కడికి? ఆ. ఓహో, ఎలా మారు మనసు పొందావు? నీకు విషయం తెలుసా? ఆ. నా వాహు గారు తాత వాడ కట్టినప్పుడు ఎవరు? అరే వాడెవరు కట్టారా? నా వాహు ఆ, తాత చూడు ఎలా చెప్తుంది. ఓయ్ కాకి భలే చెప్తుందిరా. నోవా నా వాడ. వాహు తాత వాడ కట్టినప్పుడు ఆ. నన్ను విడిచిపెట్టారు మమ్మల్ని. ఆ. వాళ్ళు చేసిన చెడు పనిని బట్టి ఆ. మేమందరం తప్పు ఎదుర్కొన్నాం తెలుసా? అయ్యో నిజమే. ఒరే అప్పుడు ఫస్ట్ గా కాకిని పంపించారు కదా నోవాహు గారు. ఆ. ఆ కాకి వెళ్ళిపోయి అక్కడ అన్ని చెడ్డ పనులు చేసి అక్కడే ఉండిపోయింది కదా. ఆ. అందువల్ల అంటే వీళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేసిందంట. ఆ. అందుకే తెగ ఫీల్ అయిపోతుంది ఈ కాకి. అయితే ఆ. ఎలా సరి చేసుకోవాలా, ఎలా సరి చేసుకోవాలా, ఆ. దేవుడు మాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడా అని ఎదురు చూసాం. అవునా? అప్పుడు ఏమైంది తెలుసా? ఆ. ఒక రోజు ఆ. దేవుడు ఏమన్నాడంటే, ఆ. ఇదిగో ఈ రొట్లన్నీ పట్టుకెళ్ళిపోయి ఆ. అదిగో ఆ కొండ గుహ దగ్గర ఉన్నటువంటి తాతగారికి మంచి పడేసేయ. అవునా? అప్పుడు మేమందరం రొట్లన్నీ తీసుకెళ్ళిపోయి ఆ. ఏలే తాతగారికి ఇచ్చేసాం. ఛీ బాబోయ్. అరే ఎవరికి పట్టుకెళ్ళిందంటే రొట్టెలు తెలుసా? ఆహారం ఎవరికి తీసుకెళ్ళింది? ఏలియా. వావ్, నువ్వు ఆ కాకివా? అలాగా మేము చేసిన తప్పులన్నీ సరి చేసుకుని ఆ. దేవునికి ఇష్టమైన పక్షులుగా మారిపోయాం. వావ్, దేవుడు చెప్పిన మాట విన్నావైతే. ఆ, అరే తన తప్పులన్నీ సరి చేసుకునంట చెడిపోయిన వారితో ఉండకోకుండా యేసై మాట విని చక్కగా వేరుపరచబడి చక్కగా మారిపోయిందంట. ఆ, వావ్. అప్పటి నుంచి అందరికి మంచి చేస్తూ ఉంటాం. అప్పటి నుంచి అందరికి మంచి చేస్తున్నావా? ఆ, అరే పిల్లలు చాలా మంచి కాకి కదా. ఎవరింటికైనా చుట్టాలు వస్తే ముందుకొచ్చి కావు కావరేస్తాం. అవును. అరే ఎవరన్నా చుట్టాలు వస్తుంటే ముందుగా ఎవరు వస్తారు అరవడానికి? కాకులే వస్తాయి. వావ్, నువ్వు చాలా మంచిదాను అయితే. ఒకవేళ తప్పు చేసినా ఆ. వెంటనే మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి, సరేనా?
కాకి విన్నది, సింహం విన్నది, చేప కూడా విన్నది, అవునా కదా? యోనా మాట, యోనాని ఎవరిని మింగేశారు కదా? ఇవన్నీ దేవుని మాట విన్నది. ఎవరు వినలేదు? ఎవరు వినలేదు చెప్పండి? ఎవరు వినలేదు? మనమే వింటలేదు కదా? ఇందాక వచ్చిన బెన్నిగాడు వింటున్నాడా? వింటలేదు. ఆడి సంగతి చెప్తాం, సరేనా? బెన్నిగాడు వింటాడో లేదో వాడు వచ్చిన తర్వాత చూద్దాం, ఓకేనా?